ఎన్నికలన్న తర్వాత కొంతమంది గెలుస్తారు, కొంతమంది ఓడతారు. పోటీ చేసిన వాళ్ళందరూ గెలిచే అవకాశం లేదు. దేంట్లోనే అంతే, గేమ్స్లో కూడా అంతే. సో కాబట్టి ఇవాళ ఎంతో మంది పోటీ చేశారు. అయితే అందరిని గురించి మనం మాట్లాడుకోకపోయినా ప్రముఖులైనటువంటి వ్యక్తులు గెలుస్తారా ఓడుతారా అనేటువంటి ఉత్కంఠ చాలా మందిలో ఉంటుంది. నాకు తెలిసి ప్రముఖులంటే మోడీ లాంటి వాళ్ళు ఎంత మెజారిటీ అని ఆలోచిస్తారు తప్పితే వాళ్ళు గెలుస్తారా ఓడతారా అనేది ఎవరు ఆలోచించరు. కాకపోతే ఈసారి ఎన్నికల్లో ప్రత్యేకత ఏంటంటే కొంతమంది అందరి దృష్టి ఎవరి మీద ఉందంటే అన్నామలై మీద ఉంది. ఎందుకంటే మొట్టమొదటిసారి తమిళనాడులో ద్రవిడవాదాన్ని ఎదుర్కొని డి అంటే ఢీ కొట్టినటువంటి వ్యక్తి అన్నామలై. ఒక ఒక ఉద్యమం లాగా దీన్ని తమిళనాడులో ప్రజల్ని కదిలించినటువంటి వ్యక్తి అన్నామలై. దేశవ్యాప్తంగా కూడా ఒక క్రేజ్ అంటూ తయారు చేసుకున్నటువంటి వ్యక్తి అన్నామలై. ఎక్కడికి వెళ్ళినా, బాంబే వెళ్ళండి, ఢిల్లీ వెళ్ళండి, హైదరాబాద్ రానివ్వండి, ఎక్కడైనా, బెంగళూరు అఫ్కోర్స్ ఆయన కర్మభూమి అది వరకు. సో కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఆయనకు వస్తున్నటువంటి ఆ క్రేజు పర్టికులర్గా యూత్లో ఆయన చూడాలనేటువంటి తపన మనందరం చూసాం. అటువంటి అన్నామలై కోయంబత్తూరు నుంచి పోటీ చేయటం అనేది అఫ్కోర్స్ అది బీజేపీ డెసిషన్, సెంట్రల్ పార్టీ డెసిషన్. ఉత్కంఠ పెరిగింది అందరికీ, గెలుస్తాడా గెలవడం. ఎందుకంటే బీజేపీ చాలా చిన్న పార్టీ ఒక విధంగా తమిళనాడులో ఇంతవరకు. ఎందుకంటే సింగిల్ డిజిట్లోనే ఓటింగ్ పర్సంటేజ్ ఉన్నటువంటి పార్టీ, 100 కన్నా తక్కువ వచ్చేటువంటి ఓట్లు ఉన్నటువంటి పార్టీ ఒకనాడు. అటువంటిది అన్నామలై వచ్చిన తర్వాత మొత్తం రూపురేఖలు మారిపోయినాయి బీజేపీకి. సో కాబట్టి అన్నామలై గెలుపు కోసం అని చెప్పి అందరూ ఉత్కంఠతో ఎందుకు ఎదురు చూస్తున్నారంటే అటువంటి అన్నామలై గెలుస్తాడా లేదా. తప్పులేదు, ప్రతి వాళ్ళు అటువంటి ఇది. అందుకని ఈసారి ఎన్నికల్లో నిజం చెప్పాలంటే ఈసారి ఎన్నికల స్పెషాలిటీ ఏముందండి, ఏదైనా ఉందంటే అది అన్నామలై ఎమర్జ్ కావటం, ఒక జాతీయ నాయకుడిగా ఎమర్జ్ కావటం, బీజేపీకి ఒక విపరీతమైన క్రేజ్ డెవలప్ కావటం ఆయనంటే. అటువంటి వ్యక్తి ఇవాళ ఆయన గెలవటం సంగతి వదిలిపెట్టండి, ఓడిపోవటం కోసం అని చెప్పి ఎంతో మంది విశ్వ ప్రయత్నం చేశారు. ముఖ్యంగా డిఎంకే కూటమి బలమైన కూటమి, అధికారంలో ఉన్న కూటమి. వాళ్ళు డిఎంకే దగ్గర నుంచి దీంట్లో రహస్యంగా అన్నా డిఎంకే కూడా చేతులు కలిపిందనేటువంటి భావన చాలా మందిలో ఉంది. సరే, ఈయన వీసీకే, సిపిఐ, సిపిఎం, ఎండిఎంకే, ఒకరు కాదు కాంగ్రెస్ అందరూ కలిసి ఓడించాలని ప్రయత్నం చేయటమే కాదు, డబ్బులు కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టారనేది కూడా అందరూ అనుకుంటున్నారు. అది ఎంతవరకు నిజం అనేది మనం చెప్పలేము, కానీ వస్తున్న టాక్స్ అవి అంతటి దీన్ని టెన్షన్ క్రియేట్ చేసినటువంటి నియోజకవర్గం అన్నామలై కోయంబత్తూరు నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో నిన్నటి ఎగ్జిట్ పోల్స్లో ఇండియా టుడే మై యాక్సెస్ ఇండియా ఫలితం ఎట్లా ఉందంటే అన్నామలై ఓడిపోబోతున్నాడు. నేను నా లిస్టులో కూడా ఇచ్చాను అన్నామలై ఓడిపోతున్నాడని. మీరు దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు, ఎందుకంటే ఇచ్చేటప్పుడు మన ఐడియాస్ వేరు ఉండాలి, ప్రొఫెషనల్గా ఉండాలి చేసేటప్పుడు. వాళ్ళు ఇచ్చినటువంటిది క్రెడిబుల్ సంస్థ ప్రదీప్ గుప్తా ఇచ్చినటువంటి ఫిగర్ అది. ఏంటంటే కంఫర్టబుల్ మార్జిన్ తోటి డిఎంకే క్యాండిడేట్ రాజకుమార్ గెలవబోతున్నాడు అన్నామలై మీద అని చెప్పి ఆయన ఇచ్చాడు ఇండియా టుడే. దీంట్లో అదే నేను ఇచ్చాను. అయితే కోర్స్ అదే టైంలో CNN News 18 మాత్రం అన్నామలై గెలవబోతున్నాడు కోయంబత్తూరులో అని కూడా ఇచ్చారు. సో కాబట్టి 2 రకాల వార్తలు ఉన్నాయి. కాకపోతే దీనికి ఉన్న క్రెడిబిలిటీ మిగతా దానికి లేదు కాబట్టి దీని గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సి వస్తూ ఉంది. అయినా వేచి చూద్దాం. అన్నామలై అయితే దీనికోసం ఆయన ఏం చెప్పాడంటే సర్ప్రైజ్ రిజల్ట్ వస్తుంది జూన్ 4వ తారీఖు అని చెప్తున్నాడు. 2 రోజులే కాబట్టి మనం లెట్ us వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుంది అనేది. అదొక్కటి చాలా ఉత్కంఠత ఉంది. రెండోది శశి థరూర్ 4వసారి గెలవబోతున్నాడా లేదా. అది పోటీ ఎవరి మీద, యూనియన్ మినిస్టర్ రాజీవ్ చంద్రశేఖర్ మీద. సో కాబట్టి రాజీవ్ చంద్రశేఖర్ కూడా స్ట్రాంగ్ క్యాండిడేట్.
దీని విషయంలో ఇండియా టుడే ఇచ్చినటువంటి ఫలితం ఎట్లా ఉందంటే, అది రాజీవ్ చంద్రశేఖర్కే ఎడ్జ్ ఉంది, రాజీవ్ చంద్రశేఖర్ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఇచ్చారు. సో అది కూడా మనకి చాలా ఆశ్చర్యంగా ఉంది. సో ఈ రెండు పక్కన పెట్టేసేస్తే, ఈ అసలు అన్నామలై గురించి చెప్తున్నాను కాబట్టి అసలు ఒక్కొక్క విషయం చెప్పి ముందు దాంట్లోకి వెళ్తానండి. అన్నామలై తన గెలుపు మీద కాన్సన్ట్రేషన్ కాదు. అన్నామలై చెప్తుంది ఏంటంటే, ఈసారికి మాకు టార్గెట్ ఏంటంటే 20% ఓటింగ్ పర్సంటేజ్ రావటం. అది ఆయన టార్గెట్. గెలుస్తాడా? ఆయన గెలుస్తాడు, గెలిస్తే మంచిదే, గెలవకపోయినా పోయిందేం లేదు. చాలా మంది ఆయన శ్రేయోభిలాషులు కూడా ఏం కోరుకుంటున్నారు తెలుసా? గెలిచి మంత్రి అయిపోతే తమిళనాడులో మళ్ళా కాన్సన్ట్రేట్ చేయలేడు, కాబట్టి గెలవకపోతేనే బెటర్ అనేటువంటి, అంటే ఆయన మీద కోపంతో కాదు, కొంతమంది అట్లా ఇక్కడే తమిళనాడులో ఉంటే మా అందరికి ఉపయోగపడుతుంది అనేటువంటి చాలా మంది, ఏది నెట్లో చాలా యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వాళ్ళే చెప్తున్నారు ఆ మాటలు. సో కాబట్టి దాని గురించి పెద్దగా అన్నామలై గెలుపుని గురించి నేనైతే ఫీల్ కావట్లేదు. ఓటింగ్ పర్సంటేజ్ ఎంత వస్తుంది, తనంతట తను నిలదొక్కుని అన్నా డిఎంకే బదులు డిఎంకేకి ప్రత్యామ్నాయంగా ఎన్డీఏ కూటమి ఎదుగుతుందా అనేదే మనం ఎదురు చూడాలి. అది ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరుతుందనేదే అందరూ చెప్తున్నారు. కాబట్టి అన్నామలై గెలుపు ఓటములు డిఫరెంట్ సంస్థలు డిఫరెంట్ పద్ధతిలో ఇస్తున్నాయి కాబట్టి 2 రోజులు ఆగుదాం. ఎవరు ఈ ఎవరు ప్రముఖులు అంటే అందరూ నేను చెప్పలేను, కానీ కొంతమంది పేర్లు మాత్రం నాకు తెలిసినటువంటిది ఈ సర్వే సంస్థలు ఇచ్చి మీ ముందుకు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నా. కోర్స్ ప్రధానమంత్రి మోడీ వారణాసి నుంచి పోటీ చేస్తున్నాడు, ఎవరికి డౌట్ లేదు, దాంట్లో మెజారిటీ ఎంత అనేది తప్పితే దాని డౌట్ లేదు. రెండోది అమిత్ షా గాంధీనగర్ నుంచి పోటీ చేస్తున్నాడు, అహ్మదాబాద్. ఆయన నల్లేరు మీద నడక లాంటిదే, ఆయన గెలుపు కూడా. రాహుల్ గాంధీ రాయబరేలీ, వయనాడ్ 2 చోట్ల నుంచి పోటీ చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ దెబ్బతినొచ్చు, రాహుల్ గాంధీ వల్లే కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో ఉండొచ్చు, కానీ స్వయంగా తను మాత్రం 2 చోట్ల గెలిచే అవకాశాలు ఉన్నాయనే సర్వే సంస్థలు చెప్తున్నాయి. తర్వాత ఆయన ఏది కోరుకుంటాడో తెలియదు మనకి, కాబట్టి అది జరుగుతుంది. రాజ్నాథ్ సింగ్ లక్నో నుంచి పోటీ చేస్తున్నాడు, ఆయన గెలుస్తాడు, దాంట్లో డౌటే లేదు. శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి విదిశా నుంచి పోటీ చేస్తున్నాడు. అసలు మధ్యప్రదేశ్లో 29కి 29 గెలిచేటట్టుంది, కాబట్టి ఆయన ఎటువంటి పరిస్థితిలో గెలుస్తాడు. అట్లానే మనకి బెంగళూరులో పాపులర్ లీడర్ తేజస్వి సూర్య, యూత్ ఎంపీ, ఆయన బెంగళూరు దక్షిణం, ఆయన కూడా గెలుస్తాడు. పీయూష్ గోయల్ ఇప్పటిదాకా రాజ్యసభలో ఉన్నటువంటి బీజేపీ లీడర్, మనకి కామర్స్ మినిస్టర్, ఆయన ముంబై నుంచి గెలుస్తాడు. తర్వాత అందరూ మాట్లాడుకున్న దాంట్లో ఒకటి బారామతి, శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే, ఈవిడ గెలుస్తుందా లేదా అంటే ఈవిడ గెలుస్తుందని అందరూ చెప్తున్నారు. ఏంటంటే సర్వే సంస్థలు చెప్పేది ఏంటంటే ఆవిడికే కంఫర్టబుల్గా ఎడ్జ్ ఉంది, అజిత్ పవార్ భార్య మీద కన్నా కూడా ఈవిడే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. తిరువనంతపురం రాజీవ్ చంద్రశేఖర్ గెలిచే అవకాశాలు బాగా ఉన్నాయని చెప్తున్నారు. సురేష్ గోపి త్రిశూర్, ఈయన గురించి నేను అంతవరకు వీడియోలు కూడా చేశాను. ఈయన కంఫర్టబుల్గా ఈవెన్ రాజీవ్ చంద్రశేఖర్ కన్నా గ్యారంటీగా బీజేపీ గెలిచే సీట్ ఏదన్నా ఉందంటే అది త్రిశూర్ సురేష్ గోపిది. కోర్స్ కేరళలో ఇంకో సీటు కూడా గెలిచే అవకాశాలు బాగా ఉన్నాయని చెప్తున్నారు. అది అట్టింగల్, తిరువనంతపురం జిల్లాలోనే తిరువనంతపురం మొప్సిల్ అనమాట, అది రూరల్ ఏరియాస్. అక్కడ మురళీధరన్ పోటీ చేస్తున్నాడు, ఇంకో కేంద్ర మంత్రి, అదివరకు రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బీజేపీ కేరళ, ఆయన పోటీ చేస్తున్నాడు, ఆయన కూడా గెలిచే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. తర్వాత మనీష్ తివారీ, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, చండీగఢ్ ఈయన, చండీగఢ్ దీంట్లో ఎప్పుడు బీజేపీ గెలిచేది. ఈసారి మనీష్ తివారీ చాలా మంచి బాగా మాట్లాడగలడు, మంచి ఆర్టికులేట్గా చెప్పగలడు, ఎవరికి మినిస్టర్గా కూడా చేశాడు. ఈయన కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నాడు, ఈయన గెలిచే అవకాశం ఉందనేదే సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి. తర్వాత కంగనా రనౌత్, ఈవిడ, ఎందుకంటే ఈవిడ మీద పోటీ పెట్టింది మామూలు వ్యక్తి కాదు, ప్రతిభా సింగ్, వీరభద్ర సింగ్ కొడుకు పోటీ చేశాడు. ఇతను కూడా గట్టి క్యాండిడేట్, అయినా మండీలో ఈవిడ కంగనా రనౌత్ గెలుస్తుందని చెప్తున్నారు. పప్పు యాదవ్, ఈయన ఆర్జేడీలో చేరితే టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేశాడు పూర్ణియా నుంచి, ఈయన కూడా గెలుస్తాడని చెప్తున్నారు.
తర్వాత విశేషం ఏంటంటే ప్రజ్వల్ రేవಣ್ణ ఏదైతే సెక్స్ కుంభకోణాల్లో దారుణాతి దారుణమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ప్రజ్వల్ రేవಣ್ణ కూడా గెలిచే అవకాశం ఉందట. అంటే ఇది జరిగే రోజుకి, పోలింగ్ జరిగే రోజుకి బయటకు వచ్చినట్లేదు, ఆ తర్వాత వచ్చినట్టుంది. అప్పుడు ముందుగా కనుక వారం ముందు వచ్చుంటే మాత్రం ఖచ్చితంగా ఓడిపోయి ఉండేవాడే, అనుమానం లేదు. ఆ తర్వాత వచ్చింది కాబట్టి ఆయన గెలుస్తారనుకుంటున్నారు. తర్వాత తెలంగాణ నుంచి ఆల్మోస్ట్ అందరండి, బీజేపీ నుంచి పోటీ చేసిన ప్రముఖులందరూ గెలుస్తారు. కిషన్ రెడ్డి, తర్వాత ఈటెల రాజేందర్, బండి సంజయ్ కుమార్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, అఫ్ కోర్స్ నేను పేర్లు మిస్ అయితే అనుకోవద్దు, అరుణ, భువనగిరి, పార్టీగా వీక్గా ఉన్న భువనగిరి నుంచి బోర నరసయ్య గౌడ్ కూడా గెలుస్తారంటున్నారు. సో ప్రతి వాళ్ళు కూడా ప్రముఖులు అనుకున్న బీజేపీ వాళ్ళందరూ కూడా గెలుస్తారనుకుంటున్నారు. ఇక ఓడిపోయే వాళ్ళ లిస్టులో మరి ఇండియా టుడే ఇచ్చిన లిస్ట్ అయితే అన్నామలై ఉంది కాబట్టి బాధ వేసినా పెట్టాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ పెడుతున్నాను. రెండవది కన్నయ్య కుమార్, ఎవరైతే వివాదాస్పదమైనటువంటి వ్యక్తి ఉన్నాడో, తుక్కడే తుక్కడే గ్యాంగ్లో భాగస్థుడో, ఆయన ఢిల్లీ తీసుకొచ్చి పోటీ చేశారు. ఈసారి ఆయన ఓడిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గ్యారంటీ గెలుస్తాడు. అక్కడ పోటీ చేసే మనోజ్ తివారీ కంఫర్టబుల్గా గెలుస్తాడు. ఇంకొక ఇంపార్టెంట్ క్యాండిడేట్ ఓడిపోయేది, ఎప్పుడు ఓడిపోయినటువంటిది మధ్యప్రదేశ్లో కమల్నాథ్ కొడుకు నకుల్నాథ్, ఎప్పుడు వాళ్ళ సీట్ అది. అతను ఓడిపోబోతున్నాడు. నకుల్నాథ్ కూడా చింద్వాడ నుంచి ఓడిపోబోతున్నాడు. తర్వాత మెహబూబా ముఫ్తీ ఎక్కువగా ఇష్టం వచ్చినట్టు జెండా, భారత జెండా మోయిను, మా జెండా లేకపోతే అని చెప్పినటువంటి మెహబూబా ముఫ్తీ అనంతనాగ్ రాజోరు నుంచి ఓడిపోబోతుంది. అఫ్ కోర్స్ శశి థరూర్, లాస్ట్గా నేను చెప్పేది శశి థరూర్ తిరువనంతపురం నుంచి ఓడిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నేను అంటే ఇదంతా మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ కొన్ని మనకి ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి కాబట్టి వ్యక్తులు లేకుండా పార్టీలు లేవు. సో ఈ ప్రముఖ వ్యక్తులు కూడా ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది ముందుగానే ఉత్కంఠ లేకుండా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేశాం. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.